నేను 4th క్లాస్ చదువుతున్నాను. నా పేరు బిందుశ్రీ. మా నాన్న పేరు మల్లేష్, మా అమ్మ పేరు యాదమ్మ, మా తాతయ్య పేరు వెంకటయ్య, మా నాన్నమ్మ పేరు వెంకటమ్మ, మా తమ్ముడు పేరు శివ, మా చెల్లెలి పేరు శివాని, మా పిన్ని పేరు అనురాధ, మావయ్య పేరు శ్రీనివాసు, మా అత్తమ్మ పేరు మంగ, మా అమ్మమ్మ పేరు జంగమ్మ, మా తాతయ్య పేరు రామచంద్రయ్య, మా తాతమ్మ పేరు లక్ష్మమ్మ, నాకు ఎంతో ఇష్టమైన మా మరదల పేరు సహస్ర. మీకోసం మీ జీవితం కోసం ఒక సూక్తి చెప్పుకుంటాను. అది విని మీరు సంతోషంగా మీ జీవితం గడపాలని నాకు ఒక ఆశ, నాకు ఒక పట్టుదల ఉంది. మనం ఏదైనా చేయాలనుకుంటే పట్టుదల, ధైర్యం, శక్తి, పరాక్రమం ఇలాంటివి చాలా ఉండాలి. ఇలాంటివి ఉంటేనే మనం జీవితంలో ప్రతి కష్టాన్ని ఎదిరించి వెళ్ళగలం. అందుకొరికే నేను ప్రతీది ఎదిరించి వెళ్తాను. అందుకొరికి నేనంటే నాకు చాలా ఇష్టం. అందుకొరికి ప్రతిదీ మనం మంచిగానే చెయ్యాలి, చెడుగా చేయకూడదు. ఎప్పుడు కానీ ఎవరిని కానీ బాధ పెట్టకూడదు, మరి ఇబ్బంది పెట్టకూడదు. మనలో ఉండేవి ధైర్యం, పరాక్రమం, శక్తి. మనలో లేనివి అసంభవం, అసాధ్యం, అధైర్యం కాదు. మనలో మంచితనం, ఆప్యాయత, ప్రేమ, మంచితనం, గొప్పతనం ఇలాంటివి చాలా ఉంటేనే మనం రేపటి నాడు జీవితం బాగా చేసుకోగలం. ఈరోజు మనం ఎవరికైనా సాయం చేస్తేనే కానీ మళ్ళీ వాళ్ళు మనకి ఏదైనా ఆపత్తి వస్తే ఏదైనా మనకు చేస్తే కూడా వాళ్ళు మనల్ని చూడరు. మనమే కానీ ఏదైనా సహాయం చేస్తే వాళ్ళు ఎంత మంచిగా చేస్తారో మనం తలుచుకుంటే ఏది అసాధ్యం ఉండదు. మనం చెయ్యొద్దు అని పట్టుదల నిర్ణయించుకుంటేనే అలా ఉంటుంది. అందుకొరకే ఇట్లు బిందుశ్రీ. నేను నా స్కూల్ పేరు ఎంపీటీఎస్ స్కూల్. మా టీచర్ జ్యోతి అండ్ శోభ నాయుడు. తెలుగు, మ్యాథ్స్, ఇంగ్లీష్, ఇలాంటి ఏవేవో చాయిస్ పెట్టి వాళ్ళు చెప్తే ప్రజెంట్ అక్కడక్కడ చదివేయడంతో నేను 4th క్లాస్ చకచకా చేయాలనుకుంటున్నాను. అందుకొరికే నా కోరిక ఏంటంటే నేను పెద్ద డాక్టర్ అవ్వాలని నా కోరిక. అందుకొరికే నేను బాగా చదువుతున్నాను, నేను బాగా చేస్తున్నాను. ప్రతి మనిషిలో చాలా ఉండాలి. మనలో ఉండే తిని పడుకోవడమే కాకుండా పని, చేతనైన పని ఇంట్లో కూడా చేయాలి. మా ఇంటి పేరు తిమ్మి. మా తమ్ముడు నాకు చాలా ఇష్టం. ఫోన్లో నేను చెప్తున్నానని ఏమనుకోకండి. మిమ్మల్ని ఏదో ఒక రోజు స్వయంగా కలిసే బాధ్యురాలే నేను అవుతాను. మీరు ఏమనుకోకండి. ఇట్లు బిందుశ్రీ.